ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా. అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష అండ్ తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తుంది. అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నేను బాలుగారు, జానక్ గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు, నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. బట్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ, బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటికి వెళ్ళి. ప్రవస్తి, నీకు విషయం చెప్పాలమ్మా, నీకు పాడతా తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, నీకు ప్రాసెస్ తెలీదమ్మా. సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి. వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా, అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి, అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి. అన్ని పాటలకి రెస్ట్రిక్షన్, అన్ని పాటలకి లీనియన్స్ ఉండదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది. అవి నచ్చ చెప్తాను కూడా ప్రతిసారి. నచ్చ చెప్తా అంటే నేను కాదండి, మేనేజ్మెంట్. తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యము. ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది. ప్రవస్తి, ఇప్పటికి కూడా నేను నీకు చెప్పేది ఒకటే, మేమందరం నీ మంచినే కోరుకుంటాము. చిన్నప్పటి నుంచి ముద్దు చేసామన్నావు కదా, అలాగే ఇప్పుడు కూడా అదే తల్లి హృదయంతో నీకు చెప్తున్నాను నేను. నువ్వు ఆవేశంలో ఉన్నావు, కొంచెం కూల్గా ఆలోచించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని మంచి గురువు దగ్గర సాధన చేసి మంచి మంచి పాటలు పాడి సంగీత ప్రపంచంలో నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేన్నైనా ఎవరైనా ఆపేంత కెపాసిటీ ఇక్కడ లేదమ్మా. ఎవరి టాలెంట్ని తొక్కేయలేరు, ఆపేయలేరు. అర్థమైందా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలామంది జీవిత చరిత్రలు ఉన్నాయి. వీలైతే నీకు టైం ఉంటే అవన్నీ ఒకసారి చదువు తీరిగ్గా, నీకే అర్థమవుతుంది. సునీత గారు, మీరు చెప్పారు, ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు. సో లేదు, నేను ఇప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు. నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను. అండ్ మీరు రియల్లో ఎంత బాగా మాట్లాడారో, రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేవే కాదు మ్యామ్. సో అదొకటి. పాయింట్ నెంబర్ 2, నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు. చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు. ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. సో నేను దాని మీద ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని. సో మ్యామ్, మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది, షెడ్యూల్ 1 ముందే. సో ఆదిత్య మ్యూజిక్, సారేగామ, టీ సిరీస్, మ్యాంగో మ్యూజిక్.
సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్, మేము ఈ రైట్స్లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి. సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు, దేనిలో కూడా జరిగిందో చెప్తాను. ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్లో. ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు, ఇలాంటి సాంగ్స్ ఎవరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సార్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. సో కాల్ చేసి చెప్పారు. ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్, బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్నీ పంపించాను లిస్ట్లో. బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది, అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్స్ ఇచ్చారు, దట్స్ ఫైన్. అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు, ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు. మరి ఇదేంత ఫేవరెటిజం కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో. అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి, ఎందుకు సైగలు చేశారు జడ్జ్మెంట్లో చెప్పకుండా, ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్. అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు. ఎస్, నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను, కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో. నేను ఈ 2 నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు, వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ ఎత్తలేదు. సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్. నా వీడియో ఒక్కసారి చూడండి, నేను దానిలో చెప్పలేదు, ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు. అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడాను, బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, షీఈ్ అన్ అమేజింగ్ సింగర్. నేను తన గురించి అసలు మాట్లాడను. నువ్వు ఇదెందుకు చెప్పలేదు, నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్లో అని చెప్పారు. సో ఓకే, నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను పాడాను, ఐ డోంట్ మిస్ ఎనీ స్వరం. కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా, తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది. సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను. ఆఫ్కోర్స్ అప్సెట్ అయ్యాను. కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్లో ఎవరైనా అప్సెట్ అవుతారు, అండ్ మేబీ మీరు చెప్పినట్టు బీయింగ్ 19 year old నా ఏజ్ కూడా ఇష్యూ ఏమో, బట్ నేను అప్సెట్ అయ్యాను. అండ్ అప్సెట్ అయ్యాక ఏమైందంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను. సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్కి పాస్ చేయండి, నా తప్పు లేదు అక్కడ, కానీ కామెంట్స్ అలా వచ్చేసా నాకు కొంచెం భయం వేస్తుంది మార్క్స్లో పడుతుందేమో అని. సో ఇది నేను అన్నిసార్లు వెనకాల పెడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు, అది మీరు విన్నారు, నేను చూసా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు, దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చి నాతో మాట్లాడారు, అది నేను చూశాను మ్యామ్. సో అంతేగాని మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ కనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు. అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారన్న వేలో మీరు మాట్లాడారు, ఐ స్టిల్ రిమెంబర్. అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్, అన్నిటికంటే హర్ట్ఫుల్ ఉన్న మాట అది నాకు. రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను అని మీరు అన్నారు. ఒక 19 year oldని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్. అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్, నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, అండ్ ఆఫీసెస్కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో రోడ్ మీద అయితే నేను ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్. సో మీరు ఆ మాట అనడం మాత్రం ఈజ్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ.